హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మేల్కొలుపు ప్రార్థన సహవాసమునకు అందరికీ కూడా మరి దేవుని యొక్క నామం బట్టి స్వాగతిస్తూ మీ అందరినీ కూడా ప్రభు నామంలో ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యమును మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది. ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసుక్రీస్తు వారు కానాను విందులో ఉన్నప్పుడు తన తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తారో అది చేయమని, దానిని తప్పక చేయమని, ఆయన చెప్పినది మాత్రమే చేయమని, ఆయన చెప్పినది పరిపూర్ణముగా సగం సగం చేయడం కా, పరిపూర్ణంగా చేయమని, సరైన రీతిలో చేయమని, ఆయన చెప్పినట్టుగా చేయాలి. అప్పుడు అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతారనే ఉద్దేశాన్ని తల్లి కలిగారు. ఈ ఉదయకాలపు వాక్యంలో మీతో మనవి చేయాలనుకున్న మాట ఏమిటంటే, ఆయన చెప్పినది చేయగలిగితే, ఆయన చెప్పినట్టుగా నడుచుకోగలిగితే, ఆయన చెప్పినట్టు జీవించగలిగితే, ఆయన చెప్పినట్టు నీ యొక్క ప్రవర్తన ఉండగలిగితే, ఆయన చెప్పినట్టుగా నీ ఆత్మీయ స్థితి ఉండగలిగితే, ఆయన చెప్పినట్టుగా నీ మాట అవునంటే అవును, కాదు కాదు అంటే కాదు అన్నట్టుగా ఉన్నట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆయన చెప్పినది చేయనదిగా ఉండాలి, చేసేవారికి ఉండాలి, చేయనదిగా ఉండాలి. మనం కల్పించుకోవడం కాదు, మరొకరు ఏదో చెప్పారని అది చేయడం కాదు, నిన్ను మభ్యపెట్టడానికి, నీ మనసును గాయపరచడం ఇష్టం లేక లౌకికంగా చెప్పి కొద్దిమంది మరి దారి తప్పిస్తూ ఉంటారు. అది మనకు నచ్చుతూ ఉంటాం, ఎందుకంటే అది నీ హృదయానికి అది నొప్పి అనిపించదు కాబట్టి. కానీ అందులో జీవం లేదు, అందులో ఆశీర్వాదం లేదు. నిన్ను మెప్పించడానికి లౌకికంగా మాట్లాడే వారి యొక్క మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. ఆయన నీతో చెప్పినది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అంగీకారానికి సహకరించకపోవచ్చు. ద్రాక్షరసము చేయాలంటే ద్రాక్ష పళ్ళు ఉండాలి, ద్రాక్ష గానుగులు ఉండాలి, దాన్ని తొక్కేవారు కావాలి, దాని యొక్క రసము తీసేవారు కావాలి, దాన్ని బాణలో వేసేవారు. ఈ ప్రొసీజర్ అంతా కూడా జరగాలి. కానీ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీళ్లతో నింపండి, ఆ తొట్టులన్నింటినీ కూడా నీళ్లతో నింపండి, బాణలన్నింటినీ కూడా నీళ్లతో నింపండి. ఆయన చెప్పే మాటలు ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎవరికి కూడా అది అంగీకారంగా అనిపించకపోవచ్చు. ద్రాక్షరసం కావాలంటే నీళ్ళు మాట్లాడేట వీడు అన్నట్టుగా ఆలోచన చేయడానికి అవకాశం. ప్రియ సహోదరుడా, నువ్వు ఆయన చెప్పినట్టు చేయగలిగితే ఈ రుచి పచ్చి లేనటువంటి ఈ నీళ్లు సహితము ద్రాక్షరసపు రుచినిస్తాయి, ద్రాక్షరసపు అనుభూతిని నీకు ఇస్తాయి. ద్రాక్షరసము కంటే కూడా రుచికరమైన నీకు అందించబడతాయి. ద్రాక్షరసము కంటే కూడా రుచికరమైనటువంటి నీళ్లు కనుక ఇవ్వబడతాయి, రుచికరమైనటువంటి ద్రాక్షరసం కనుక ఇవ్వబడతాయి. నీళ్ళే చూడడానికి నీళ్ళే, కానీ వాటి యొక్క స్వభావం మారింది, వాటి యొక్క రుచి మారింది, వాటికి ఉన్నటువంటి ఉనికి మారింది.
ఇది వరకు మేము ఎప్పుడు కూడా అలాంటి ద్రాక్షరసము మేము చూడలేదు. ముందు తాగినటువంటి ద్రాక్షరసము కంటే వెనుక తాగినటువంటి ద్రాక్షరసము చాలా రుచిగా ఉంది. ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసం ఇస్తారు, ఆ తర్వాత సరిపోలేనప్పుడు దాంట్లో నీళ్లు కలిపి దాన్ని పలసన చేసి రుచి కొంచెం తగ్గే ద్రాక్షరసాన్ని ఇస్తారు. ఈ పెండ్లి యజమాని అంటే ముందు మామూలు ద్రాక్షరసం ఇచ్చి ఇప్పుడు మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడని అందరూ కూడా అవాక్కయ్యారు, ఆశ్చర్యపడ్డారు. కొరత, ఆయన మాట విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొరత తెచ్చబడింది. ద్రాక్షరసముగా మార్చబడడం ఒకటే కాదు, ఏదైతే కొరత అక్కడ వచ్చిందో కొరత తెచ్చబడింది. కొరత పోయి సమృద్ధికరమైన పరిస్థితి ఆ వివాహపు వేడుకలు కనబడింది. ఈ పెండ్లి యజమాని యొక్క పరిస్థితి చూస్తే దిగాలైపోయాడు. నా మీదకి నిందొచ్చేస్తుంది, నా మీదకి అవమానం వచ్చేస్తుంది, అందరూ కూడా నన్ను దూషిస్తారు, లేదా ఇద్దరు సరిగ్గా పెళ్లి చేయలేదని నా మీద మరి అగౌరవంగా మాట్లాడతారు అని చెప్పి ఒక విధమైనటువంటి కంగారు ఆ పెండ్లి యజమానికి ఖచ్చితంగా వస్తుంది. ప్రియ సహోదరుడా, అలాంటప్పుడు మనల్ని అందరిని ఎందుకు పిలవాలి? పిలిచి ఇలాగా విందు సరైన రీతిలో మనకి ఇవ్వకుండా ఎందుకు మనల్ని మార్చాలి అని అంటారేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ కొరత తీర్చబడితే అవమానం కూడా తీర్చబడుతుంది, అవమానము కూడా ఉండదు. ఈ కొరత తీర్చబడితే అతని యొక్క బెంగ కూడా పోతుంది. ఈ కొరత తీర్చబడితే అతని యొక్క భయం కూడా పోతుంది. ఈ కొరత తీర్చబడితే అతని కంగారు కూడా పోతుంది. ప్రియ సహోదరుడా, జరగవలసినంతా కూడా సజావుగా జరుగుతుంది. కాబట్టి కొరత తీర్చబడాలంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన చెప్పేవి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆచరించడానికి ఆమోదయోగ్యంగా ఉండవు, చూసేదానికి ఒక వింత మరి పరిస్థితులే ఉంటాయి, వింత పరిస్థితులు ఉంటాయి. అయితే వాటేటిని కూడా నువ్వు గమనించకుండా ఆయన చెప్పాడు అన్నటువంటి నమ్మకంతో చేయి. ఈరోజు ఉదయకాల సమయంలో దేనికి వాక్యం ద్వారా మీతో మీ అందరితో మాట్లాడుతూ ఉండగా ఆయన చెప్పినది చేయడానికి ప్రయాసపడండి. లేచారు కదా, మీకు వెలుగు ఇవ్వబడింది కదా, ఈ రోజు ప్రారంభిస్తున్నారు కదా, ప్రభా ఈ రోజు మీరు చెప్పినది మేము చేస్తాం, మాకు చెప్పండి మేము చేస్తాం, మాకు చెప్పండి మేము నడుస్తాం, మాకు చెప్పండి తగినట్టుగా మేము స్పందిస్తాం అని ఒక తీర్మానం చేసుకోండి. ప్రియ సహోదరుడు, దేవుడు నీ కొరత అంతటిని తీరుస్తాడు, నీకు కలిగేటువంటి అవమానములన్నింటినీ తీరుస్తాడు, నీ భయం అన్నింటినీ పోగొడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ముందున్నటువంటి పేరు కంటే కూడా గొప్ప పేరు, ముందున్నటువంటి గౌరవం కంటే గొప్ప గౌరవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు చెప్పినట్టు చేయటం మాకు నేర్పించండి, దానికి తగినట్టుగా స్పందించడం నేర్పించండి. చూచుటగా వింతగా అనిపించవచ్చు కానీ ప్రభా, అందులో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దాగి ఉన్నాయి. దాన్ని గ్రహించేటువంటి అంతరాత్మను మాకు దయచేయండి. ఈ రోజును మీరు చెప్పినట్టుగా మేము చేసి మా పరిస్థితిని మార్చుకునే కృప మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసువారి నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.